ఫ్రెండ్స్, మీరు తమ్నైల్లో చూశారు కదా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బెస్ట్ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్స్. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్. ఇది మైలేజ్ వచ్చేసి 70 to 80 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది అనమాట. తక్కువ మెయింటెనెన్స్, మంచి రీసేల్ వాల్యూ ఉన్న బైక్ ఇది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెచ్ఎఫ్ డీలక్స్. సేమ్ దీని మైలేజ్ కూడా 70 to 80 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది అనమాట. తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ ఇది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బజాజ్ ప్లాటినా. దీని మైలేజ్ వచ్చేసి 70 to 75 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. ఇది కంఫర్ట్కి చాలా మంచి బైక్ అనమాట. ఇది మనం రోజువారీ ప్రయాణం చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది బైక్ ఇది. మైలేజ్ ఎక్కువ రావడం వల్ల ఏంటంటే డైలీ యూజ్ చేసే వాళ్ళకి బాగా సెట్ అయ్యే బైక్ అనమాట ఇది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి టీవీఎస్ రైడరు. మంచి మైలేజ్ ఇచ్చే బైకులు టీవీఎస్ రైడర్ కూడా ఒకటి. దీని మైలేజ్ వచ్చేసి 67 to 72 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది అనమాట. స్పోర్ట్స్ బైక్ లుక్ ఉంటుంది. ఓకే, మంచి ఫీచర్స్ ఉన్నాయి ఈ బైక్లో. యువతకు బాగా నచ్చే బైక్ అనమాట ఇది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి హోండా ఎస్పీ 125 బైక్ అనమాట. దీని మైలేజ్ వచ్చేసి 65 to 70 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. 125cc సెగ్మెంట్లో మంచి బైక్ ఇది. దీని ఇంజిన్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ టాప్ 5 బైక్స్ వచ్చేసి మనకి మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ అనమాట. మనకి ఎక్కువ మైలేజ్ రావడానికి ఇంకో 3 పాయింట్స్ చెప్తాను. ఈ 3 పాయింట్స్ కూడా మెయిన్ పాయింట్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రైడింగ్ అనమాట. మనం వెళ్ళే స్పీడ్ మనం 50 అట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మనకి మంచి మైలేజ్ వస్తుంది. 50 అవర్స్ స్పీడ్ వెళ్ళామనుకోండి, కొంచెం మైలేజ్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రోడ్డు పరిస్థితులు అనమాట. అంటే మనకి హైవే మీద వెళ్తే మైలేజ్ బాగా వస్తుంది. ఈ విలేజెస్ అట్లా రోడ్లు కొంచెం సరిగ్గా లేకపోతే మైలేజ్ కూడా కొంచెం డ్రాప్ అవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ సర్వీస్ అనమాట. మనం టైం టు టైం సర్వీస్ కానీ చేయించుకుంటే మనకి మైలేజ్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ బైక్ యూజ్ చేస్తున్నారో, ఎంత మైలేజ్ వస్తుందో కామెంట్ చేయండి.